భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రధాని మోదీ రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టికల్ 21, 41 మరియు 47ని ప్రోత్సహిస్తూ 12.4 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. 36 కోట్ల ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేశారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తున్నారు. 21 కోట్ల మందికి ఉచిత ధాన్యాలు, 4 కోట్ల ఇళ్లను పేదలకు పంచారు. ఆర్టికల్ 48ని భద్రపరుస్తూ 2014లో 745 ఏరియాల నుంచి 2013కి 998 ఏరియాలను భద్రపరుస్తున్నారు. పులుల జనాభా కూడా 2014లో 2226 నుండి 2023కి 3600కు పెరిగింది. ఆర్టికల్ 298A మరియు 282 కోసం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ మరియు GSTని తీసుకురావడం లోకల్ అవసరాల కోసం కేంద్ర యోజనలను తీసుకొచ్చారు. ఆర్టికల్ 15(3) మహిళల కోసం లోక్సభ మహిళలకు 33% రిజర్వేషన్, ట్రిపుల్ తలాక్ బ్యాన్ మరియు 50,000 కోట్ల రూపాయలు మహిళల వ్యాపారాలకు అంకితం చేశారు.